సో ఈరోజు చాలా మంచి రోజు, అన్ని రోజుల్లాగే. అంటే ఏదో స్పెషల్ రోజు అని కాదు. సమలాపురం నుంచి ఒక అద్భుతమైన మిత్రుడు వచ్చాడు. ఈరోజు మాట్లాడడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మానసిక ఆరోగ్యం గురించి నేను మాట్లాడుతూనే ఉన్నా. ఎందుకంటే ఎన్నున్నా మనసు బాగాలేకపోతే వృధా, అంతే కదా. ప్యాలెస్ ఉందా, నీ దమాక్ ఖరాబ్ అయింది అనుకో, ప్యాలెస్ వేస్ట్ అనిపిస్తుంది. నీ దమాక్ ఖరాబ్ అయింది, ₹1,00,000 ఫోన్ ఎత్తి కొట్టేవాడిని చూశాను నేను. అంటే అంతా వేస్ట్ అనిపిస్తుంది. మనసు ఒక్కటి చెడిపోతే అంత చెడిపోతుంది, మనసు బాగుంటే అంత బాగున్నట్టు తెలుస్తుంది. సో ఈయన నాట్ ఓన్లీ మానసిక ఆరోగ్యం కాకుండా శారీరక ఆరోగ్యం గురించి కూడా తీసుకుంటున్న. నౌ హీ 62. ఎంత బాగున్నాడు, మంచి బైసెప్స్ చక్కగా. అంటే ఇప్పుడు ఈ విషయంలో నేను మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాను. అంటే ఊరికే ఇన్స్పిరేషన్గా మెచ్చుకొని కాదు, నేను కూడా 62 ఏళ్ళు వచ్చినప్పుడు ఇట్లుంటా, మంచిగా సన్నగా వీలైతే జిమ్లో జాయిన్ అవుతాను నేను కూడా. అంటే ఇంత జబ్బలు రావు నాకు, ఎంతో అంత రావచ్చు. సో వీరి అనుభవం చెప్పమంటే చెప్తా అన్నారు ఆయన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎట్లా పరిచయం, అక్కడి నుంచి మీకు నచ్చిన విషయాలు చెప్పండి. నాకు ఏదైనా అడగాలనిపిస్తే అడిగితే ఎవరన్నా అడగచ్చు. అవునండి. నమస్కారం అండి అందరికీ. కాంతిరీస గారు, నేను ఆధ్యాత్మిక పట్ల నాకు కొద్ది ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే నేను వీడియోలు చూస్తుంటే యూట్యూబ్లో రీసా గారు వీడియో నాకు తారసపడ్డది. అప్పటి నుంచి 2 years బ్యాక్ నుంచి కూడా నా దైనందిన కార్యక్రమం ఏంటంటే పొద్దున్న లేచిన తర్వాత నేను ఆ పెట్టిన వీడియో ఒకసారి చూసి నా మనసు ప్రశాంతం అయిన తర్వాత నా దైనందిన కార్యక్రమం స్టార్ట్ చేస్తాను. ఆ రకంగా నా జీవితంలోకి రీసా గారు ప్రవేశించడం జరిగింది. రీసా గారు చెప్పిన ఎన్నో విషయాలు నాకు ఎంతో మానసిక ప్రశాంతతని కలిగించినాయి. నాకు ఆల్రెడీ ఫిట్నెస్ పట్ల నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, అది ఎలాగ ఉంది. అలాగే మానసికంగా కూడా మనం ఈ ఉన్నామంటే ప్రతి దాంట్లో కూడా బాధపడకుండా సంతోషంగా ఎలా ఉండాలన్నది సార్ని చూసి, ఆయన యొక్క వీడియో చూసి నేను ఇదయ్యాను. ఇకపోతే సారు చెప్పిన విషయంలో ప్రకృతి ప్రపంచం అన్నది నాకు ఎంతో, అది నాకు మొట్టమొదటి స్ట్రైక్ అయినప్పుడు ఆ అర్ధరాత్రి నేను ఆ అనుభవానికి పాప్కార్న్ ఎక్స్పీరియన్స్ అని పెట్టిన. అంటే ఆ పర్టికులర్ డే పాప్కార్న్ కనుక మనం పొయ్యి మీద వేసినాం అనుకో, కాసేపు ఏం కదలవు, ఒక్క 5 నిమిషాలు పట్ 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 పని అన్ని పాప్కార్న్ అయిపోతాయి. అట్లా కొన్ని సంవత్సరాల నా ప్రశ్నలన్నిటికీ ఆ ఒక్కరోజు ఐ ఫౌండ్ ఆల్ ఆన్సర్స్. ఇప్పటి వరకు దాన్ని నో చెప్పడానికి కానీ దాన్ని ఇంకాస్త బెటర్మెంట్ చేయడానికి అనేది ఆస్కారం లేనంత పర్ఫెక్ట్గా జీవితం అంతా దర్శనం జరిగింది. అదేంది, ప్రపంచం ప్రకృతి అంతే. ఇప్పుడు నేను వీళ్ళకి ఏం చెప్తున్నా బెట్ట, డ్రాయింగ్ క్లాస్. ఇది ప్రపంచమా ప్రకృతి? ఎందుకు? ఐఎమ్ నాట్ సీకింగ్ మనీ. వీళ్ళు నేర్చుకోవాలని కూడా అనుకోవట్లే. నేను జస్ట్ నాకు తోచింది చెప్తున్నా. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు డబ్బు ఇచ్చారనుకో, అది వాళ్ళ ఉత్సాహంతో ఇవ్వాల్సిందే. నాలో అది లేనే లేదు. అలాగని డబ్బు రాదు ఏదో ఒకటి చెప్తే అట్లా కూడా లేదు. నేను నా కోసం ఎట్లా పని చేస్తున్నాను, వీళ్ళు నాలో భాగమే. ఇది ప్రకృతి. వారు వేరే వాళ్ళు, వాళ్ళ నుంచి ఏదో గుంజాలనుకుంటే ప్రపంచం వచ్చింది. సో ప్రతి చోట ప్రపంచం ప్రకృతి. ప్రపంచం అంటే మనం క్రియేట్ చేసుకున్న దరిద్రమే. చాలా బాగుంది, కానీ దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల దరిద్రమైంది. అదండి. చెప్పండి. తర్వాత ఏ విషయంలో సరే పూలికన్నది ఉండకూడదు, అలాగే జడ్జిమెంట్ చేయకూడదు. అలా కొన్ని ఇంపార్టెంట్ చెప్పారు. దీంట్లో నాకు నచ్చిన ప్రకృతి ప్రపంచం, ఈ పోలికలు లేని జీవితాన్ని మనం గడపాలి. ఎక్కువ పాయింట్లు అక్కడ ఆ చెప్పిన ఆ పాయింట్లు మనం 1-2 తీసుకుని ఆచరిస్తే మన లైఫ్ చాలా హ్యాపీగా వెళ్తుంది అనేది నా ఉద్దేశం. పెద్ద సమస్యలు పడిపోతాయి. అదే, చాలా బాగుంది. ఇంకోటి, ఇతను వీళ్ళ అబ్బాయి. సో నువ్వు మీ ఫాదర్ చెప్తే తెలిసింది, ఫస్ట్ టైం కలిసినావు అంతే కదా? యాక్చువల్లీ ఆయన వచ్చారు అలా కాంతిరీస గారిని కనాలంటే ఫస్ట్ నిజంగా చెప్పాలంటే ఆనెస్ట్ నేను పేరు కూడా వినలేదు. సో అప్పుడు నేను ఏం చేశానంటే సెల్ ఒకసారి చూద్దాం. నేను మోర్ ఇంటూ ఫిలాసఫీ అండ్ సైకాలజీ ఆ ఆస్పెక్ట్స్లో నాకు ఇంట్రెస్ట్ అనమాట. సో వీ నెవర్ నో ఎప్పటి నుంచి ఏది మంచి ఎక్కడి నుంచి వస్తుందో, అది ఎక్కడి నుంచి తెలియదు. సో ఇలా రావడం జరిగింది నేను ఇంకా. బట్ ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. నాకు మండే వీక్ ఆఫ్ ఉంటుంది నేను చేసే ఉద్యోగంలో.
నేను ఇప్పటి నుంచి ఒక 2-3 మండేస్ వద్దామని ప్లాన్ వేసుకున్నాను. 30 minutes జస్ట్ అది రైట్ కాన్స్టెంట్ డిసిజన్ వెంటనే ఇన్స్టెంట్గా వచ్చింది. హాఫ్ అన్ అవర్ అయినా టైం స్పెండ్ చేద్దాం వచ్చి. అంటే ఈ భూమి మీద అందంగా ఉన్న ప్లేసెస్ చాలా ఉన్నాయి, ఎక్స్ట్రావగాన్జా ఉన్న ప్లేసెస్ చాలా ఉన్నాయి, లగ్జరీ ఉన్న ప్యాలెస్లు ఉన్నాయి, అల్ట్రా మోడర్న్ టెక్నాలజీ ఉన్న ప్లేసెస్ ఉన్నాయి, కానీ ప్రశాంతత ఉండే ప్లేసెస్ లేవు. ఇది చాలా పీస్ఫుల్ ప్లేస్ ఆన్ ప్లానెట్ ఎర్త్. ఎందుకంటే ఇక్కడ ఎవరి గురించి ఎవరికి ఏ ధ్యాస లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. అలాగని ఎవరు విచక్షణ లేకుండా ప్రవర్తించట్లే. ఇష్టం వాళ్ళదంటే ఆ టీవీ ఎత్తి కిందేసి వచ్చేవాడు చెవుడుకు ఎవడు కొరుకుతలేడు. సో ఎవరు వాళ్ళ వాళ్ళ స్థితుల్లో హాయిగా అట్లా రమిస్తున్నారు అంతే. ఇంకా మీ 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 ప్రజెన్స్లో ఉన్న పీస్ఫుల్నెస్ నాకు ఎక్కడ కనిపించలేదండి, నాకు ఎక్కడ దొరకలేదు. అవును, అంటే నేను ఒప్పుకుంటున్నా. ఎందుకు, నాలో ఏ అభిప్రాయం లేదు, మీ నుంచి ఏదో ఆశించేది లేదు. తర్వాత మీరు ఇదే చివరిసారి మీరైనా నాకు వచ్చే నష్టం లేదు. మనం లైఫ్లో ఇంకెప్పుడు కలవకపోయినా పర్వాలేదు, మన మధ్య ఏ డబ్బు ట్రాన్సాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనిషిని మనిషి కలుస్తున్నట్టు కదా, లేకపోతే డబ్బుని డబ్బు కలుస్తున్నట్టున్నాయి. అంటే అవకాశాన్ని డబ్బు కలుస్తుంది, స్వార్థాన్ని అధికారం కలుస్తుంది, ఇట్లేవో కలుస్తాయి. రియల్గా మనిషి ఎక్కడ కలుస్తున్నాడు? ఎవ్రీవేర్ ఫస్ట్ యూ హ్యావ్ టు పర్స్ కలవాలి, ఆ తర్వాతనే మనిషి కలవాలి. అందుకని దాన్ని బొంద పెట్టేసింది. అట్లేం లేదు. అవసరమైతే మనకు ఆఫీస్ ఎందుకు, ఆశ్రమం ఎందుకు, ఛాయ్ డబ్బా చాలు, రోడ్డు మీద కలుసుకోవచ్చు. లేకపోతే అట్లా శ్మశానం పక్కన కూర్చుంది, అక్కడైతే డిస్టర్బ్ కూడా చేయడు. సో సింప్లిఫైడ్ లివింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సరే, అది నేను చెప్పేది ఎవరికి అర్థమవుతుందో లేదో కూడా నాకు తెలియదు, కానీ ఈ మధ్య కొంచెం రూఢి కలుగుతుంది. ఓహో, ఇది కొందరికి అర్థమయ్యే అంశమే. అయ్యో చెప్పొచ్చు ప్లీజ్. నాకైతే చాలా ప్లెజెంట్గా ఉంటుందన్న మీ ప్రెజెన్స్. 2-3 days రాకపోతే నాకు ఫీల్ తెలుస్తూ ఉంటుందన్నమాట. కానీ అప్పుడు కూడా ప్లెజెంట్గానే ఉండు. ప్లెజెంట్గానే ఉంటాను, కానీ నాకు అంటే నేనేమంటే దేని పట్ల లాంగింగ్ ఉండకూడదంట. ఉండకూడదు, కానీ ఏదైనా మనసులో ఒక చిన్న క్వశ్చన్ ఉన్నా ఏదైనా ఉన్నా అది వస్తే వెంటనే క్లియర్ అయిపోతుంది అనమాట. ఆ ప్రెజెన్స్లో నేను తీసుకున్నాను అది, ఆ ప్లెజెంట్నెస్ అనేది మీ ప్రెజెన్స్లో. ఎంత మంచిగా, అంతకంటే ఏం కావాలి? అది మీదే, అంటే మీలో ఉన్నదాన్ని చెత్తపోవడం వల్ల యూ రియలైజ్డ్ ఇట్ అంతే. అందుకని ఇది ఎవరికి ఇచ్చేది కాదు. తల్లి పిల్లవాడికి ఆహారం ఇస్తుంది, ఆకలిని ఇవ్వలేదు. అట్లా ప్రశాంతతని ఎవడికి ఇవ్వడు. అట్లా అంటే అంతకంటే ధ్యానాన్ని ఎవడికి ఇవ్వడు, జ్ఞానోదయాన్ని ఎవడికి. జయకృష్ణ, మన జిడ్డు కృష్ణమూర్తి వాళ్ళ కాంటెంపరీ పర్సన్ యూజీ కృష్ణమూర్తి రమణ మహర్షి ఎక్కడెక్కడో తిరిగి రమణ మహర్షి దగ్గరికి వచ్చాడంట. ఆయన దృష్టిలో గురువు అంటే ఇలా ఉండాలని ఒక ఐడియా ఉంది. రమణ మహర్షిని చూడగానే ఇంట్రెస్ట్ పోయిందండి. చెయ్యమ్మ ఇతనే గురువు, ఎందుకు ఆ టైంలో కూర జరుగుతున్నాడు గోచి పెట్టుకొని. గురువు అంటే ఏమిటి, ఎట్లుండాలి, ఇట్లుంటాడు ఎవడన్నా. ద వెరీ ఫస్ట్ ఇంప్రెషన్లోనే పడిపోయింది. అంటే బాబు నిన్ను ఇంప్రెస్ చేయడానికి ఆయన లేడు. రెండోది, నువ్వు వచ్చింది ఆయన చేసే పని కాదు, ఆయన జ్ఞానము స్థితిని చూడడానికి. నువ్వు అతన్ని అడిగి నిర్ణయించుకొని పో, అంతేగాని నువ్వు ముందే నిర్ణయానికి వస్తే ఎట్లా, నువ్వు నీ జీవితం అంతా సఫరింగ్ ఎందుకు, నువ్వు ముందే నిర్ణయానికి వస్తున్నావు కాబట్టి అని చెప్పాడంట. ఒక 2-3 days తర్వాత యూజీ కృష్ణమూర్తికి రమణ మహర్షికి మధ్య చాలా చిన్న చర్చ జరిగింది. ఎంత చిన్నది, నిమిషం కూడా జరగలేదు, కానీ అది ఇట్స్ డాక్యుమెంట్ అయ్యింది. అది యూజీ కృష్ణమూర్తి అడిగాడంట, మీకు జ్ఞానోదయం అయిందా అని అడిగాడంట. రమణ మహర్షి చెప్పాడంట అన్నాడంట. అన్న తర్వాత అది నాకు ఇస్తారా అన్నాడంట. అప్పుడు రమణ మహర్షి అన్నాడంట, ఇస్తాను, తీసుకోగలవా అన్నాడు. అక్కడ ఎండ్ అయిపోయింది. అంటే యూ కెనాట్ షేర్ హ్యాపీనెస్. నువ్వు హ్యాపీనెస్ ఉండు, ఎక్కువ కాలం ఉండు, ఆటోమేటిక్గా పక్కవాడు హ్యాపీ అవుతాడు. ఇది గంధపు చెట్టు లాగా, గంధపు చెట్టుగా ఉంటే తుమ్మ చెట్టు కూడా మెల్లగా గంధపు చెట్టు లాగా మెల్లగా స్మెల్ అంటుకుంటుంది. మీరు చెప్పినది నీకు నచ్చింది, మళ్ళీ బ్లాక్ అయ్యి అలా ఈ బ్లాక్. మీరు ఎప్పుడు మూలాలనే మనం పట్టుకోవాలంటారండి. అవును, ఆకలే అది మూలం అండి. అలాగే నిద్ర మూలం. సెక్స్ అన్నది సగం మధ్యలో వస్తుంది, మధ్యలో పోతుంది కాబట్టి దాంతో ఏ ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం లేదు. అది పోకపోయినా నువ్వు పీకేది ఏమి ఉండదు యాక్చువల్గా. అదండి అది మూల స్థితిలో అన్నది మనం ఉండాలి అని చెప్పేసి అంటారు చూసారు. ఒక పెద్ద ఆయన నాతో చెప్పిన మాట, అరే శృంగారం నేను వదిలిపెట్టలోపే నువ్వు శృంగారాన్ని వదిలిపెట్టు అన్నాడు. అంటే శరీరపరంగా ఎట్లా వదులుతుంది అది. ఇప్పుడు చచ్చిపోయే వ్యక్తి పక్కన అప్సరస్ వచ్చి నిలబడ్డా ఆడు ఏం చేయలేడు, అట్లీస్ట్ కన్ను కొట్టలేడు. అందుకని నువ్వే వదిలిపెట్టు కాన్షియస్గా, ఈ రోజుతో టాటా బాయ్ బాయ్ అని చెప్పగలిగితే సూపర్. అయ్యా అడగండి. యాక్చువల్లీ వాట్ ఈజ్ లైఫ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ పర్స్పెక్టివ్. అది ఇంతకుముందు అన్నాడు కదా, అంటే వాట్ తీసేస్తే మిగిలింది లైఫ్.
అంటే ఎవ్రీథింగ్ ఈజ్ లైఫ్ విచ్ ఈస్ నాట్ క్రియేటెడ్ బై మ్యాన్. మనిషి సృష్టించనిది, మనిషి స్పృశించనిది, మనిషి తయారు చేయనంత ప్రకృతి. ఆ ప్రకృతి జీవితం. ఇప్పుడు ఆకలి జీవితం కదా. ఇప్పుడు ఆకలి లేకుండా ఉండమని ఎవడన్నా సరే, మనకు రోజు అది పైసలు రూపాయి ఖర్చు పెట్టకుండా, టోకన్స్ లేకుండా, ఆధార్ కార్డు చూపించకుండా వస్తుంది కాబట్టి మనం దాన్ని కేర్ చేస్తలేము. అది ఎలాగ వస్తుంది కదా. 3 రోజులు ఆకలి కాకపోతే అప్పుడు ఆధార్ కార్డు, పర్సు అన్నీ తీసుకొని పోవాలి డాక్టర్ కార్డు. అది మనకు వస్తుంది కాబట్టి మనం అదే మనం ఉద్యోగానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాం? అది ఎంత ట్రై చేసినా వస్తలేదు, లేక వచ్చింది కాబట్టి వీఆర్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. సో లైఫ్ అంటే ఉన్నది అని, లైఫ్ అంటే యథాతథం, లైఫ్ అంటే అన్కరప్టెడ్ ఎగ్జిస్టెన్స్. మనిషి ఆలోచన నుంచి పక్కన పెడితే ఎవ్రీథింగ్ ఈజ్ లైఫ్. ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్న చిన్న ఆకులో జీవం ఉంది కాదు, అదే జీవితం. అక్కడ జీవితం కనిపిస్తుంది, అన్బయాస్డ్ లైఫ్ ఉంది. ఒక పిట్ట ఎగురుకుంటా పోతూ ఉంది, ఏ కన్ఫ్యూజన్ లేదు, ఏమి లేదు, ఉన్నదంతా సామరస్యంగా బతుకుతుంది అది. సో మనిషి ఎక్కడెక్కడ అడుగు పెడతాడో అక్కడ మెల్లగా లైఫ్ డిసప్పేర్ అయిపోయి ఫిలాసఫీలు, క్వశ్చన్స్, కులాలు, మతాలు, నీవు నేనే వస్తాయి. అక్కడ లైఫ్ లేదు. ఇప్పుడు మనం జీవిస్తున్నట్టు ఎప్పుడు తెలుస్తుంది? ఎదుటి వ్యక్తి లేడు అన్న భావన కలిగితే, లేదా ఉన్నదంతా నాలో భాగం అన్న కలిగితే, ఈ 2 భావనలు ఏదో ఒకటి కలిగితే అప్పుడు నువ్వు జీవిస్తావు. బికాస్ నీ కదలికల్లో ఇంకా అందం వచ్చేస్తుంది, అంటే సహజత్వం వస్తుంది. ఇప్పుడు నా మనసులో నేను డబ్బు పెట్టుకొని చేస్తున్నాను అనుకో, నా ప్రతి గీతలో డబ్బే ఉంటుంది, నా ప్రతి అప్రిసియేషన్లో డబ్బే ఉంటుంది, దాని వాసన వస్తుంది. అందుకని అవేవి లేవు. ఒక ప్యూర్ బీయింగ్గా ఉండి ఆపరేట్ చేస్తే దట్ ఈస్ ద రియల్ ఆథెంటిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. కరెక్ట్ అండి. ఇప్పుడు ఎవరన్నా అడుగుతారు కదా, ఇప్పుడు బతకడానికి కూడా మనీ కావాలి కదా. అది వేరు, అది ప్రాపంచిక అవసరం. బతకడానికి డబ్బు కావాలి, నువ్వు నిజంగా బతకడానికి ఎక్కువ డబ్బు అక్కర్లే. 2 జతల బట్టలు తీసుకో, నెలకి ఫోన్ రీఛార్జ్ అవసరం కాబట్టి ఒక 500 పెట్టుకో, తర్వాత ఒక చిన్న రూమ్ తీసుకో, లేదా ఒక చిన్న టెంపుల్ దగ్గర సెటిల్గా బతికి నెలకి 5,000 సంపాదించగలిగితే యూ కెన్ సర్వైవ్. కానీ మనిషికి అవసరాలను మించి లగ్జరీస్లోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి సఫర్ అవుతున్నాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? వాడికి ₹1,00,000 సాలరీ వస్తే 1,50,000 అప్పు చేస్తున్నాడు. వాడు జాబ్ ఎక్కగానే కంపెనీ వాడు కూడా వీడిని బానిసం చేయాలి కదా. ఒకప్పుడు తాళ్లతో కట్టేయాలి, ఇప్పుడు తాళ్లతో కట్టేయదు. ఎట్లా కట్టేయాలి? లోన్తో కట్టేయాలి. వాడికి లోన్ ఇప్పిస్తారు. ఆ లోన్ ఇప్పించినాక సచ్చినట్టు వాడు ఎంత జస్ట్ 15 years లోన్ సార్, దట్స్ ఆల్. ఆ 15 years అంటే ఏంది? అంటే 15 years నువ్వు సచ్చినట్టు అందులో పనిచేయాలి. అట్లా మనకి తాహతుకు మించిన విషయాల్ని కోరుకోవడం వల్ల, అర్థం పర్థం లేని విషయాలు ఆనందం వెతకడం వల్ల సఫర్ అవుతున్నాం. ఇప్పుడు నాకు ₹1,00,00,000 ఇచ్చిన, నేను ఒక మంచి ఇట్లా రాజా మహారాజా చైర్ ఉంటుంది చూసినావా, నేను కూర్చోను. ఎందుకంటే అది బాగాలేదు, అది అందంగా ఉంది, అందులో ఏ ఆనందం లేదు. అందులో ఓన్లీ ఒక్క పోజే కూర్చోవాలి. ఇది చూడు, ఇట్లా కూర్చోవచ్చు, ఇట్లా వండుకోవచ్చు, మొత్తం వేసుకొని పడుకోవచ్చు, తీసి పక్కన నువ్వు కింద పడుకోవచ్చు. నువ్వు హాయిగా ఉంటావు నేర్చుకోవాలి తప్ప చూసేవాళ్ళ దృష్టిలో బాగుండాలి. అసలు ఆడెవడు అవసరం లేదు. అందుకని ఇప్పుడు నా దగ్గర డబ్బులు వచ్చినాయి అనుకో, నేను డబ్బులు బ్యాంకులో పెడతా, నాకు అక్కర్లే. ఒకవేళ డబ్బులు అవసరమైతే దీనికి ఫ్రేమ్ కట్టిస్తా. నెక్స్ట్ ఒక 10 పుస్తకాలు రాసి వాటిని మంచిగా కాస్ట్ బ్యూటిఫుల్గా, నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి. నేను రీసెంట్గా ఒక ఐడియా చెప్తే టైసను వాడు చెప్పాడు 10 lakhs అవుతుంది బడ్జెట్ ఒక పుస్తకానికి. అంటే 1000 పుస్తకాలు చేయాలని 10 lakhs అవుతుంది సార్ ఐడియా చెప్తే ఇప్పుడు ఇంతవరకు మనం చూసిన పుస్తకాలు ఇంతే. నేను చాలా రాజమౌళి కనుక సినిమాల గురించి ఆలోచించినట్టు నేను అప్పుడప్పుడు క్రియేటివ్గా ఆలోచిస్తాను. ఇట్లా కాకుండా ఎట్లా ఉంటుంది ఆ పుస్తకం రౌండ్ షేప్ దేవాలని నాకు ఆలోచన, అర్ధచంద్రాకారం దేవాలని ఒక ఆలోచన, లవ్ షేప్ దేవాలని ఒక ఆలోచన. దాంతోపాటుగా పుస్తకం మొత్తంలో టైసన్ మధ్యన హోల్ ఉంటుంది, అప్పుడు అటు చూడొచ్చు. ఓన్లీ ఆ హోల్ చుట్టుపక్కల, అంటే ప్రతి పేజీకి హోల్ ఉంది, చుట్టుపక్కల మాత్రమే టెక్స్ట్ రాసి ఉంది. ఇదో పుస్తకం దేవాలనుకుంటున్నా. ఇంకోటి, నా మాట వినేవాడన్నా ఈ ఐడియాస్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఐడియాస్కి ఆలోచనకి కాపీరైట్ ఏం లేదు. ప్లీజ్ నా వీడియోస్, నా పుస్తకాలు మీ పేరు పెట్టుకుని ముద్రించుకోండి, నాకే అభ్యంతరం లేదు. నో కాపీరైట్, ప్లీజ్ గో హెడ్. లేదా ఇంకొకటి, ఇప్పుడు నేను అనుకుంటున్న ఐడియా ఏంటంటే, ఏదైనా ఒక పేపర్ ఇవా వద్దు, అది ఉపయోగించే పేపర్. ఎస్, కడలల్లే బెటర్ దగ్గరకు వస్తే రిజిస్టర్ అవుతుందేమో చూసుకో. టైసన్ ఇగో
ఏం పుస్తకం? తరనాన తరను తరను, ఇది పుస్తకం. ఇప్పుడు దీని మీద పుస్తకం టైటిల్ రాస్తా, గాయత్రి రీసా టాక్స్. ఇది పుస్తకం, ఇంకో డైజన్. ఇది కవర్ డిజైన్, బ్యాక్ కవర్. పుస్తకం ఎట్లా ఓపెన్ అవుతుంది అంటే ఇట్లా ఓపెన్ అవుతుంది మొత్తం ఇట్లా. ఇట్ విల్ అంటే నువ్వు ఇంతవరకు చదువుకోవచ్చు ఈ 3 పేజీలు ఓపెన్ చేసి, లేదా ఇంకో పేజీ ఓపెన్ చేసి చదువుకోవచ్చు, లేదా ఇంకో ఓపెన్ చేసి చదువుకోవచ్చు. దీని బ్యాక్ సైడ్ బుక్ ఉంటుంది. అంటే దీని మీద అంతా ఒక టెక్స్ట్ ఉంది, దీని మీద ఒక టెక్స్ట్ ఉంది, దీని మీద ఒక టెక్స్ట్ ఉంది. అంటే పేజ్ నెంబర్ ఎట్లా స్టార్ట్ అయింది ఇట్లుంది కదా, ఇది పేజ్ నెంబర్ 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, అట్లా ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ అయింది. అంటే నువ్వు అనుకుంటే పుస్తకం అంతా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అట్లాంటి పేపర్ లేదు బాయ్ సాబ్ అన్నాడు. మనకింత ఈ సైజు డమ్మీ సైజు అంతకంటే పెద్ద ఏవో ఉంటుంది, పేపర్కి ఒక సైజు ఉంటుంది కదా. ఇప్పుడు ఇట్లా చేయాలంటే చిన్న చిన్న ముక్కలు చేసి అతికియడం కాదు, నీకోసం ప్రత్యేకమైన పేపర్ తెప్పించి అప్పుడు ఆ ప్రింటింగ్ క్వాలిటీ దాన్ని చూడాల్సి వస్తుంది. రెండోది ఉత్త పేపర్ అయితే చినిగిపోతుంది, ఖచ్చితంగా కార్డు లాగా ఉండాలి, స్ట్రెంత్ ఉండాలి, లేదా కొంచెం సింథటిక్ కలిసిన పేపర్లు వస్తాయి, అవి చింపినా చినిగిపోవు. అట్లా నీకు 10 నుంచి 15 లక్షల్లో ఒక 1000 పుస్తకాలు వేయచ్చు. బడ్జెట్ రెడీగా ఉంటే ఫోన్ చేయను, బడ్జెట్ రెడీగా ఉంటే ఫోన్ చేయను. అసలు ఏం రాయాలో తెలిస్తే ఫోన్ చేస్తా, బడ్జెట్దే ఉంది. ఎవరో ఒకరు ఎట్లా అట్లా వస్తుంది, అంతే కదా. ఏముంది, ఈ పక్కన అపార్ట్మెంట్ మనం పేపర్స్ కొంచెం డమ్మీవి చేసి తాకట్టు పెట్టేసేయాలి. సో ఇది సార్, అంటే ఆల్వేస్ లైక్ ఎ కిడ్. ఇంకా చెప్పండి, ఇప్పుడు నా టాక్స్లో ఇంకా ఏమి కనెక్ట్ అయింది? ఇది ఒక్క నిమిషం చెప్తే దాంతోపాటు ముఖ్యంగా ఎంటర్ అవ్వాల్సింది మీ 62 ఏజ్, మీ ఉత్సాహం నాకు మంచిగా నచ్చింది. ప్రతిదీ సార్, మీ టాక్ ప్రతిదీ కూడా నా మైండ్ని చాలా పీస్ఫుల్గా ఉంచింది సార్. కానీ మీరు చెప్పిన దాంట్లో సార్ నాకు ఒకటే సార్, మైండ్ ఒకటే మెయిన్ అన్నదే నాకు అర్థమైంది సార్. మనసు లేదు, హృదయం లేదు, ఏమీ లేదు సార్. అంత బాగానే ఉంది, అంత బాగానే సార్. మైండే సార్, మైండ్ గేమ్ సార్ ఇది అంతా. ఇంట్లో ఉన్న డస్ట్బిన్ ఒకవేళ స్మెల్ వచ్చింది అనుకో, ఇల్లు మొత్తాన్ని గబ్బు లేపుతుంది. అట్లా మనలో ఉన్న డస్ట్బిన్ మన మైండే. అంతే సార్. డస్ట్బిన్ ఖాళీ ఉందనుకో, ఇల్లు బాగుంటుంది. అవును సార్. నాకు సిటీలో ఉన్నప్పుడు, మన సంతోషంలో ఉన్నప్పుడు నేను రాత్రిపూట ఇట్లా ఆడుతున్నా, ఏది బ్యాట్ మీద బాల్ ఆడుతున్నా. ఫస్ట్ టైం 1000 అయినా కింద పడలే బాల్ అని ఆడుతుంది. ఎప్పుడు టైం ఎంత 2 అయింది, దానికోసం లైట్ పెట్టుకుని ఆడుకుంటుంది. ఎవరు లేరు రూమ్లో. మా ఓనర్ బయటకు వచ్చిండు, బుర్ర లేదు అని వచ్చాడు. ఫస్ట్ టైం ఐ ఫీల్ సో హ్యాపీ. నేను చెప్పాలనుకున్నా ఆయనకి, గుప్తా గారు ఆయన సైంటిస్టు, నాకు నిజంగా బుర్ర లేదు సార్ అని చెప్దాం అనుకున్నా. తిడతాడు, ఇంట్లో ఇల్లు కాల్ చేయమంటాడు. లేదు, పడుకోపో, రాత్రి కూడా ఆట పెట్టావు. నాకు అనిపించింది, మీరు కూడా 2 సార్లు ఆడుకుందాం అని అట్లా 2-3 మాటలు అనాలనిపించింది. కానీ అంటే ఇల్లు నా సొంత ఇల్లు అయితే అంటుంటే ఎనీవే. సో బుర్రలు ఎప్పుడో మంచిది ప్రకృతిలో, బాగుంది. తర్వాత ఈ మీరు మీ ఫోటో చూపి ఫాదర్ది పాతది. సో 62 అంటే ఎంత బాగున్నాడు కదా. ఆ శ్రద్ధ ఉండాలబ్బా. సో అట్లా ఉన్న వ్యక్తి చక్కగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఆహార నియమాలు పాటించి. నేను 5 years స్టార్ట్ చేశానమ్మా. 5 years 5 years స్టార్ట్ చేశాను. 57 లో స్టార్ట్ చేశారు. అవునమ్మా, వెరీ గుడ్. స్టార్ట్ చేశానమ్మా. స్టార్ట్ చేసి ఏంటంటే మానసికంగా మనం ఎంత దృఢంగా ఉంటామో, ఎంత దృఢంగా ఉన్నా శారీరకంగా దృఢం లేకపోతే అది వేస్ట్ అన్నదే. అంటే 2 బ్యాలెన్సింగ్ అన్నదే ఏమన్నా కానీ కంపల్సరీ ఇంపార్టెంట్ కాదు. శరీరం ఎట్లాగో సాగుతుంది, బ్యాలెన్సింగ్ చేసుకోవాలన్న అది మైదా పిండి. అది అంచేత ఏంటంటే పొద్దుటే లేకటం, 1.5 లీటర్ గోరువెచ్చ నీళ్ళు తాగటం, కాలు కుర్చీలు తీర్చుకోవడం, క్యారెట్, బీట్రూట్, కీర. అంటే అమ్మ ఎలా అంటే ఇతను ఒక మంచి జవాబు చెప్పాడు, అదే చెప్తున్నాడు. దీంట్లో ఏంటంటే ఎవరిని ఫాలో అవ్వలేదమ్మా. నా బాడీకి ఎలా సెట్ అవుతుందో అలా సెట్ చేసుకున్నాను తల్లి, మెయిన్ అమ్మ. అంతే తప్ప ఆ రకంగా క్యారెట్, బీట్రూట్, కీర, తేనె వేసుకుని తాగేసమ్మ. జిమ్కి వెళ్తానమ్మా. జిమ్లో 1.5 గంట కంపల్సరిగా ట్రైనర్ కంపల్సరీ ఉంటాడమ్మా, పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ
చేసేవాడిని, కానీ ఏంటంటే ఎంతకైనా మంచిదని ఉద్దేశం సరే ఏదైనా ట్రైనర్ పెట్టుకుని చేస్తాను. వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేసి స్నానం చేసిన తర్వాత ఓన్లీ నట్స్ అమ్మ, బాదం, సన్ఫ్లవర్ నానబెట్టినవి కదా? నానబెట్టినాయండి, నైట్ నానబెట్టి జీరో కార్బ్. అంతేనండి. సో వెరీ గుడ్. నాకు రీసెంట్ ఒక విషయం తెలిసింది, అంటే డాక్టర్స్ కన్ఫర్మ్ చేస్తారు, అనుభవించిన వాడు చెప్పాడు కాబట్టి నాకు అతన్ని ప్రమాణంగా తీసుకున్నా. మన శరీరానికి ఒక పుండు లేచింది అనుకో, ఈ పుండు బతకాలంటే ఓన్లీ దానికి ఆహారం కార్బోహైడ్రేట్. అంటే 99% ఒక రీజన్ అది. ఇప్పుడు నాకు చీము కాడుతా ఉంది, పప్పు తింటా ఉన్నాను అర్థం, అన్నం తింటా ఉన్నాయి తగ్గుతలేదు, అందుకే అన్నం మానేయమని చెప్తారు. సో ఒక అతనికి క్యాన్సర్ వస్తే అతను ఒక చిన్న కన్విక్షన్ తోటి హీ జస్ట్ స్టాప్డ్ ఈటింగ్ కార్బ్స్, ఓన్లీ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ ఈ నట్స్ తిని బతికాడు అనమాట. ఎంతమంది చెప్పినా వినలే, క్యాన్సర్ డిసైపోయింది. ఒక 1 year. అలాగా ఈ నానబెట్టుకుని తినేస్తానమ్మా. ఇంక భోజనం చేయను. ఇంకా సాయంత్రం రోజుకి కంపల్సరీగా 4 లీటర్లు నీళ్ళు తాగుతాను తల్లి. 4 లీటర్లు అయిపోయింది. సాయంత్రం 4 గంటలకి ఒక సిట్రజన్ జ్యూస్, ఒక బత్త అంటే బత్త, కమల అంటే కమల జ్యూస్ తాగేసి వాకింగ్ వెళ్ళిపోతానమ్మా. 6 kilometers నడుస్తాను 70 minutesలో. 70 minutesలో 6 kilometers నడుస్తానమ్మా. రివర్స్ వాకింగ్ కూడా 1 round వేస్తాను, 14 minutes పడుతుంది. అక్కడ అయిపోద్ది. వచ్చే స్నానం చేసిన తర్వాత ఒక 3 రకాల ఫ్రూట్స్, బొప్పాయి కానీ యాపిల్ కానీ ఏది ఉంటుంది తినేసి అక్కడితో క్లోజ్ అమ్మ. ఇంకేం లేదు. అంటే వారంలో 2 రోజులే రైస్ లాంటివి తింటారంట, మిగతా ఇప్పుడు చెప్పిన రైస్ లేదు. ఒక శనివారం ఆదివారం అది కూడా తినాలనిపిస్తే తింటాను తల్లి రైస్ తోటి. మండే కంప్లీట్ వాటర్ ఫాస్టింగ్ అమ్మా. ఇంకా అస్సలు ఇంకేం తిన్నాను. అంటే ఫస్ట్ మండే 24 hours, సెకండ్ మండే 24 hours, థర్డ్ మండే 36 hours, తర్వాత 24 hours. ఇంకా ఇంకేం లేదు, ఓన్లీ వాటర్ అన్నమాట. తేనె నిమ్మరసం కానీ అసలు అలాంటి ఏం లేదు. ఇంకా వాటర్ ఫాస్టింగ్లో అలాగని చెప్పేసి జిమ్ అన్నమ్మా, అలాగని చెప్పేసి వాకింగ్. పని మానుకోకూడదు, పని మానుకుంటే మనకి రోగం. ఇప్పుడు చాలా మంది జ్వరం వచ్చిందంటే చాలా ఎనర్జీ, మామూలుగా కన్నా మామూలు రోజుల్లో చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. అదమ్మా. మంచి కొటేషన్ చెప్పన్నారు టైసన్, మన టీషర్ట్ మీద రాసుకుందాం, వితౌట్ రైస్ లైఫ్ ఈజ్ నైస్. రాసి పెట్టుకుంటే ఇప్పుడే. ఇతను కూడా ఒక మంచి టీషర్ట్ ఇద్దాం. అంటే ఇప్పుడు మరి మీకు వెజిటబుల్స్ వెళ్ళవు కదా, ఓన్లీ ఫ్రూట్ వెజిటబుల్ జ్యూస్ లోనే వెళ్తున్నాయి కదా మార్నింగ్, ఏ వెజిటబుల్ వెళ్ళదు. అవునమ్మా. ఓన్లీ ఫ్రూట్స్ నట్స్. ఒక హాఫ్ అన్ అవర్లో చేయవా? అంటే ఇప్పుడు ఇది ఉందనుకో అమ్మా, ఇది ఒక 1 వారం రోజులు తాగుతాను. అలాగా తర్వాత బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుతానమ్మా, అదో 1 వారం రోజులు. అలాగే మామూలుగా మన ఆనపకాయ ఉంటుంది కదమ్మా, సొరకాయ జ్యూస్ అలాగన్నమాట. అంటే ఆల్టర్నేటివ్ అలాగా పెట్టుకుంటాను అనమాట. అలాగే అంటే ఈ 2 రోజుల్లో రైస్లో వెజిటబుల్ కర్రీస్ ఉంటాయమ్మా, అది మనకి ఏదో ఉంటుంది. కానీ ఏదేమైనా నా బాడీకి ఏది సెట్ అవుతుందో అది అలాగే ప్లాన్ చేసుకున్నాను తల్లి, అంత తప్ప ఇంకా ఎవరిది అన్నది పెట్టుకోలేదు. అలాగా ప్లాన్ చేసుకుని లైన్ చేసుకున్నాను. సందా సంతకం పెట్టరా, పెట్టి దీంతో పెట్టు. నువ్వు సంతకం పెట్టినావా? నువ్వు ఎందుకంటే నేను కంపల్సరిగా సార్ని రోజు కలాలని చెప్పేసి అమలాపురం నుంచి వచ్చానమ్మా. పిల్లలిద్దరు ఇక్కడ ఉంటారు. వాళ్ళకి కూడా మా తండ్రి నాకు తల్లి తండ్రి గురువు దైవం. నా తండ్రి పదం చెందారు, కాలం చేశారు. ఆయన కూడా సార్ చెప్పినట్టు ఎలా అంటే ఏదన్నా ఎమోషన్ వస్తే అక్కడితో ఒక ఏడుస్తావా నవ్వుతావా అక్కడితో ఎండ్ చేసేది తప్ప తర్వాత మన లైఫ్ మందమ్మా. ఇక్కడ మనం ఎవరో శాశ్వతం కాదు, ఎవరో టైం వచ్చినప్పుడు వాళ్ళు సాగిపోతారు అక్కడ నుంచి, అంతే తప్ప దీంట్లో ఏ విధమైనటువంటి బాధ కానీ భయం కానీ అసలు నథింగ్ అమ్మా. సారు వీడియో చూసిన తర్వాత నేను ఇంకా చాలా తేలిగ్గా చాలా ఫ్రీ అయిపోయాను. అంటే అట్లీస్ట్ చెప్తే తెలుసుకుంటారు అంతే. ఇప్పుడు చాలా మంది అరటిపండు తినేసి తొక్క జోబులు పెట్టుకుని పోతూ ఉంటారు. జస్ట్ నేనేం చెప్తాను, తొక్క పడేయండి సార్ చెప్తాను అంతే. అంటే బ్యాగేజ్ వద్దు, అది ఎవరికి వాళ్ళు చేసుకోతే కొన్నిసార్లు మనకు తెలియదు. పిల్లలకి మనం ఎంత ఆస్తి ఇచ్చామన్నది కదమ్మా, ఎంత జ్ఞానం ఇచ్చామన్నది నాకు ఆలోచన. అందుకే నేను కంపల్సరిగా
సార్ దగ్గరకు వచ్చినప్పుడు రా వెళ్దాం అని చెప్పేసి ఇప్పుడు చిన్న ఇంకొన్నాడమ్మా ఆడు జాబ్ ఈవేళ ఆడు వెళ్ళిపోయాడు సోమవారం, ఇది సోమవారం సెలవు అన్నమాట. సరే ఇడు వస్తే వాళ్ళ అన్నగారిని తర్వాత తీసుకొస్తాడు కానీ ఉద్దేశం అమ్మ. అది బాగుంది చాలా. సార్ ప్రజెన్స్లో హ్యాపీగా ఉంటాడు. అలాగే ఆ డౌట్స్ అన్న ప్రతి మనిషికి ఉంటాయమ్మా, ఆ డౌట్స్ క్లియర్ అయిపోయి లైఫ్ కావాలంటాను నేను. అంతే, సంశయం వెళ్ళిపోవాలి. అదండి ఇంకా సంశయం లేకుండా చేసేయాల్సింది చేసేయాలి అంతే. అంతే. మీ డాడీని చూస్తే నీకేమనిపిస్తుంది? నాకు చాలా అంటే యాక్చువల్గా ఈ వయసులో బేసిక్గా మనకు అంత డైట్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. 62-63లో ఓకే బేసిక్ చేయొచ్చు కానీ నచ్చింది తినొచ్చు. ప్రపంచంలో అన్నింటికన్నా మోస్ట్ అడిక్టెడ్ ఏంటంటే ఫుడ్. అయితే ఏది ఏ డ్రగ్స్ ఏది అడిక్టెడ్ అంత కాదు, ఫుడ్ అనేది చాలా. ఎస్, సో ఈ వయసులో కూడా అలా విల్ పవర్తో చేస్తున్నారు అంటే సో మనం కూడా ఇంకా ఎంకరేజ్లో ఉన్నాం కాబట్టి బేసిక్గా అదే అండి, ఫుడ్ డైట్ బాగా వెళ్ళి ఫిట్నెస్గా ఉంటేనే ఇక్కడ కూడా హ్యాపీగా హెల్తీగా ఉంటుంది. అది నాకు కూడా చాలా ఇష్టమైన టాపిక్ అండి, నేను ఫాలో అవుతాను. అవును తల్లి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే చాలా మంది జనాలకి హెల్తీగా ఉంటే ఎలా ఉంటుందో తెలియదు. అసలు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయలేదు వాళ్ళ ఎంటైర్ లైఫ్ లో. సో వాళ్ళు ఏమనుకుంటారు, వెయిట్ ఎక్కువ ఉన్నా లేకపోతే హెల్త్ బాగాలేకపోయినా ఇట్స్ ఆల్ కామన్ పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకుని వెళ్ళిపోతారు అంతే. అది నిజంగా హెల్తీగా ఉంటే మాత్రం అది సార్ చెప్తారు కదమ్మా, ఏది ఆరోగ్యం అన్నది ఎప్పుడు తెలుస్తుంది, ఆరోగ్యం లేనప్పుడు తెలుస్తుంది ఆరోగ్యం అన్నది. అది ఉంటే బాగుంటుంది. కాన్షియస్ గా ఉంటే ఏదన్నా అంతే అండి, హెల్త్ అనే కాదు ఏదైనా ఉన్నప్పుడు ఎవరికేం తెలియదు. అది పోయినప్పుడే తెలుస్తుంది. అది అనుభవించి దానికి వాల్యూ ఇవ్వకుండా అది హఠాత్తుగా కోల్పోతే ఓరి నీ అమ్మ ఎంత మంచిది కోల్పోయినా అని తెలుస్తుంది. నిజం. ఏదేమనమ్మా మనం ఈ ప్రపంచంలో అసలు మనం ఇసుక రేణు కన్నా తక్కువ అమ్మా. నథింగ్ అసలు. నథింగ్ అంతే. అది ఫైనల్ అమ్మ. అది అల్టిమేట్ అండర్స్టాండింగ్. అదే. అండ్ మా ఫాదర్ ఫిట్నెస్ జర్నీలో ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే విల్ పవర్ ఎంత స్ట్రాంగ్ సేమ్ అన్ని తినే చేయడానికి కూడా ఒకళ్ళు ఉండాలి కదా. మా మదర్ కూడా అంతే సపోర్టివ్గా మొత్తం. అయ్యో రామ, మనం ఏం చేస్తున్నా దానికి చాలామంది ప్రత్యక్ష పరోక్ష సహకారాలు ఉంటాయి. ఇప్పుడు ఒకడు వద్దు 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 అంటే చేసి చేసి సక్సెస్ అవుతాడు. వాడికి అట్లా చెప్పేటప్పుడు ఉండటం వల్ల స్ట్రెంత్ వచ్చింది అంటారు కదా. ఇఫ్ దెర్ ఈస్ నో బ్రిటిష్ దెర్ ఈస్ నో గాంధీ. బ్రిటిషర్స్ లేకపోతే గాంధీ చేసి ఓ లాయరే చచ్చిపెట్టాడు. సార్ మీరు చెప్పింది సార్ నాకు ఎప్పుడు స్పృహాలు ఉంటుంది సార్. మనం ఈ రోజున ఇలా మనోడు అవుతుందంటే ప్రకృతి సహకారం అందరి సహకారంతో ఈ రోజు ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్నాం, ఐప్యాడ్ నేను చేయని. మన స్టీవ్ జాబ్స్ ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది, అదొక్కటి ఉంటే సరిపోదు. ఆ తర్వాత దానికి మైక్ పెట్టినాం, అది ఎవడో తయారు చేశాడు, అది ఉంటే సరిపోదు. అది నా దగ్గరికి రావాలంటే అమెజాన్ కావాలి, అమెజాన్ కంపెనీ పెట్టాడు. మరి నేను బుక్ చేయాలంటే నా మొబైల్ ఇంటర్నెట్ ఉండాలి, ఇంటర్నెట్ నేను చేయలేదు, ఎవడో చేశాడు. సో ప్రతి దాంట్లో నేను తీసుకొచ్చి ఇచ్చాను. దరిద్రాన్ని తెచ్చినాం అనుకో, అది మళ్ళీ గంగలు కలిసి తెచ్చింది యాక్సెప్ట్ చేసింది కాబట్టి అది ఒక హాయి. అవునండి. సో అది ఇంకోటి 50 కిలోల బరువు ఉంది అనుకో, అదండి. మరి ఇట్లా రకరకాలుగా మనం మొయలేమని ఎంత పల్చగా తయారు చేశారు చూడు. రెండోది 2400 రూపాయలే. మరి ఇంత హయ్యెస్ట్ టెక్నాలజీ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నది 2000కి రావడం ఏంది? మనం 1,00,000 రూపాయలు ఇచ్చినా ఒక మనిషి నోరు మూసుకుంటలేడు, వాడు నాయిస్ క్యాన్సిల్ అవుతలేదు. ఇది చూడు, జస్ట్ 2000 పెడితే నాయిస్ మ్యూట్ కూడా ఉంది అందులో. ఇట్లంటే వాడు ముక్కు ఒత్తుకుంటే మ్యూట్ అయిపోవాలిరా. నాకు చిన్న ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్ లాంటిది లేకపోతే స్టేజ్ మీద డ్రామా చేద్దాం, ఎవరో నాకు రవీంద్ర భారతి అని చెప్పాడు అనమాట. నువ్వు నాటకం రాస్తే అడగబోయా, నీకు స్టేజ్ ఫ్రీగా ఇస్తా అన్నాడు. ఆయన అన్న మాటకి నెల రోజులు పిచ్చోళ్ళలాగా రకరకాల ఆలోచన చేసి చివరికి ఒక్కటి రాసిన, ఒక నాటకం రాసిన. చేద్దాం, మనందరం చేయొచ్చు, ఎవరు అక్కర్లే. మనం రవీంద్ర భారతి బుక్ చేసుకొని చేద్దామా? ఎవరు అక్కర్లే, ఎవరన్నా పార్టిసిపేట్. ఇంకోటి దానికి 100 మంది అవసరం, ఒక 7-8 మందికి పాత్ర ఉంటుంది. అదేంటంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది స్టేట్మెంట్. మనం సన్కి ఎప్పుడు సన్ విల్ అని వాడం. వై? వై? కాదు, సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్, రైజెస్ ఇన్ ద ఈస్ట్. లేదా మనం వీ నెవర్ సే సన్ విల్ రైజ్ ఇన్ ద ఈస్ట్ అని చెప్పాం. కానీ మనం అంటాం ఐ విల్ కమ్ టుమారో అండ్ ఐ కమ్ టుమారో. ఈ రెండు వాడతాం. అంటే రాదన్న సంశయమే లేదు కాబట్టి వీళ్ళక్కర్లేదు. అందుకే ఆ నాటకం పేరేం పెట్టాను, సన్ విల్ రైజ్ ఇన్ ద ఈస్ట్ అని పెట్టాను. అంటే
ఒక వ్యక్తి పొద్దున ఎప్పుడో లేస్తాడు 9కో 10కో, అతను సూర్యోదయం చూడక 36 సంవత్సరాలు అయింది. అది దాని కథ. అతను ఆ పెద్ద కంపెనీ ఓనర్ లేగానే ఫోన్ కాల్స్ వస్తాయి, మాట్లాడతాడు, ఆ కార్ రెడీగా ఉందా, అంత నేను వస్తే అంత నేనే అని ఇప్పుడు అనుకున్నాం కదా, నేను ఒక్కనే చేస్తే ఎవడున్నాడు ఇక్కడ, మీ బొంద మీరు లేకపోయినా నేను చేసుకుంటే, ఇట్లాంటి ఫీలింగ్లు ఉంటాయి. కొందరు ఇట్లా కోపం వచ్చి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు, అట్లాంటివి ఉంటారు పిచ్చోళ్ళు, ఎక్కడికి పోలేవు. ఆ తర్వాత నువ్వు వదిలేయాల్సిన థాట్. ఆ తర్వాత అతను బయట కారు, బెంచ్ కారు ఉందా అండి, బయటకు వెళ్ళేసరికి డ్రైవర్ ఉంటాడు. అంత స్టేజ్ మీదనే, ఏమైందిరా అంటే కార్ లేదండి, రిపేర్కి ఇచ్చానండి. నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది రోజు కార్ రిపేర్కి ఇస్తావా నువ్వు అని, నేను నడుచుకుంటూ పోతా, అవసరం లేదని నడుచుకుంటూ పోతాను. ఈ నడుచుకుంటూ పోయే క్రమంలో ఇప్పుడు అక్కడ సౌజన్య తగులుతుంది. సౌజన్య పెయింటింగ్ వేస్తూ ఉంటుంది. ఏదో పని పాట లేకుండా పెయింటింగ్ వేస్తున్న దరిద్రంగా అంటే అప్పుడు ఆమె చెప్తుంది, అట్లేం లేదా, చిన్న కాన్వర్జేషన్ 3-4 నిమిషాలు. ఆ తర్వాత వచ్చి ఇలాంటి ఆర్టిస్టులతో ఏ ఉపయోగం, ఇప్పుడు ఒక పెద్ద చర్చిలో లేకపోతే దేవాలయంలో బొమ్మలు ఉన్నాయి, బొమ్మలు లేకుండా రాయి పెడితే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, కానీ డబ్బు ఉండాలి, ఉద్యోగాలు ఉండాలి అని వాడేదో వాడి పాయింట్ ఆఫ్ చెప్తాడు. అలాగే సార్ మీరు వెళ్ళండి. నెక్స్ట్ కట్ చేస్తే ఒక ఆమె భరతనాట్యం చేస్తుంటుంది. ఆమె దగ్గరికి వెళ్తే ఎందుకు ఈ వంట చేసుకోపో, డబ్బు సంపాదించిపోయి ఏంది డ్యాన్స్ అని, ఇట్లా అందరినీ వాడు ఫ్రస్ట్రేషన్ అంతా జనాలు ఉంది. తర్వాత ఒకడు అది చేస్తుంటాడు, కరాటే హూ హూ అని చేస్తుంటాడు. ఇంక వీడు ఒక్కడ దొరికిండా, ఏం బాబు తినది అడగలే అని చెప్పి చెట్టరికి అంటే వాడు ఇట్లా వచ్చి ఇట్లని హూ అని ఇట్లా కట్టి తిప్పుతాడు. చూస్తాడు, తిప్పు బాగా తిప్పుతున్నావు, మీ అమ్మాయి బాగా సంపాదిస్తున్నాను, అది ఒక్కటి కొడితే కాలిరిగిపోతుంది. ఈ నెవర్ ఎక్స్పెక్ట్స్ దట్. మనం ఎందుకైనా గెలుక్కుంటామంటే వాడు ఏం చేయడనే, వాడి దగ్గర తుప్పాకొని తెలిస్తే గెలుక్కుంటావా, గెలుక్కో. కట్ చేస్తే ఒక బెడ్ మీద ఉంటాడు, కాలిరిగి ఉంటుంది, వాడు ఇట్లా ఇట్లా మెడిటేషన్ చేస్తుంటాడు. ఇట్లా ఎవడరా నువ్వు నా కాలిరిగి కొట్టావు, అక్కడ ఇది రియల్ మోనలాగా అన్నట్టు బిట్వీన్ ఏ స్పిరిచువల్ మాంక్. ఆ తర్వాత నాకు మొత్తం తెలుసు, ఇది డ్యాన్స్ చేస్తుంటే వేస్ట్ అంటావా, నువ్వు చేసేది కరెక్ట్ అని నువ్వు ఎందుకు అనుకుంటుంది, చిన్న కాన్వర్సేషన్ జరుగుతుంది. ఆ తర్వాత అతని సమక్షంలో అతను వారం రోజులు బందీ అంటాడు. ఫైనల్గా నన్ను వదిలిపెట్టు, కంపెనీ మూతపడిపోతుంది, రేపు సాయంత్రం కల్లా న్యూస్ వచ్చేస్తే అదొస్తే చేస్తా అంటాడు. ఫైనల్గా వారమైనా ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు, తెలుసుకుంటాడు. ఒక్క ఫోన్ చేసి కనుక్కుంటా, కంపెనీకి ఫోన్ చేస్తాడు, చెప్తాడు ప్రశాంతంగా మాట్లాడాలి. హలో చెప్పండి సార్, నేను ఆఫీస్కి రాక వారమైనా తెలుసు సార్ మాకు, మరి ఏమైందంటే మీ ప్లేస్లో ఇంకొకరిని పెట్టాము సార్, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే, ఒకవేళ నేను పోయినా పర్వాలేదు, పోయినా మీకు ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది కదా సార్, అది పంపించేస్తాం కదా, మీకు పేపర్ వర్క్ అంతా అయిపోయింది కదా సార్. ఓకే సార్, అంటే నేనున్నా లేకపోయినా పర్లేదు, అసలు ఫోన్ మాట్లాడేది నేనున్నా లేకపోయినా పర్వాలేదు సార్, కంపెనీ నడుస్తూ ఉంటుంది అంతా ఏదో చెప్తాడు వాడు. అచ్చా ఓకే, నేనున్నా లేకపోయినా ఏం కానీ తెలుసుకున్నాడు. అప్పుడు మొట్టమొదటిసారి ఆ మాంక్ సమక్షంలో అప్పుడు మన స్టేజ్ మీదనే సూర్యోదయం సీన్ ఉంటుంది అన్నమాట, లాస్ట్ సీన్. అందులో నా ఫ్రెండ్స్ అందరినీ యాక్టింగ్ చేయించాను, అప్పటి నుంచి ఉంది పిచ్చి నాకు. సరే ఇప్పుడు ఈమెకి యాక్టింగ్ రాదు, బట్ షీ కెన్ ఆల్సో పార్టిసిపేట్. ఆ సూర్యుడు ఇట్లా వస్తున్నప్పుడు ఈ చిన్న కొండలాగా చిన్న సెటప్ చేసి ఆ మాంకు అండ్ ఇతను భుజాన్ని మీద చేసుకుని మొట్టమొదటిసారి సూర్యోదయం చూస్తుంటాడు అనమాట. అప్పుడు అక్కడి నుంచి నువ్వు పోతుంటావు, అక్కడి నుంచి శేఖర్ గారు వస్తారు, అందరు వచ్చి స్టేజ్ మీద కూర్చొని జస్ట్ ఒక 3 minutes సూర్యోదయం చూస్తారు. అదే సీన్ యాక్చువల్గా. ఐ జస్ట్ వాంట్ టు సే దట్ అట్లీస్ట్ జీవితంలో సంవత్సరానికి ఒకసారైనా సూర్యోదయం చూడండి. అందరం బిజీగా ఉన్నాం, కొన్నిసార్లు కుదరదు, నైట్ డ్యూటీస్ చేస్తారు, అట్లాంటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అందుకని అట్లీస్ట్ సంవత్సరంలో ఒక్కసారి సూర్యోదయం చూడండి, బికాజ్ ఇట్ ఈస్ ఫ్రీ. ఏ టికెట్ అవసరం లేదు, బుక్ మై షో అక్కర్లేదు, ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, ఏ ఊరికి పోవాల్సిన అవసరం లేదు, అన్ని ఊళ్ళో ఉంది, అది రియల్ షో, ఇట్ ఈస్ గోయింగ్ అని చెప్పి ఒక ఇది ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఏమో త్వరలో చేస్తామేమో మనం చేయొచ్చు. నాకు యాక్చువల్గా స్టేజ్ కాకుండా సినిమా అంటే చూసినావా, ఒక కెమెరా ఫిక్స్ చేసి ఒక స్టేజ్ లాగా సినిమా తీద్దామనుంది నాకు. మనం అంతా ఒక 2 days ప్రాక్టీస్ చేస్తే మనం ఎట్లా కట్ కపిల్ శర్మ షోలా కట్ చేసుకొని నువ్వు ఇట్లా చెప్పి నువ్వు ఇట్లా చెప్పి అట్లా చేయించవచ్చు మైకిల్ పెట్టి. ఇంకా ఎక్కడన్నా ఒక చిన్న ప్లేస్ దొరికితే చేద్దాం, విల్ సీ. అదే సినిమా అంటే ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు వెనక గ్రీన్ మ్యాట్ పెట్టి గ్రీన్ మ్యాట్లో చేయాలి మొత్తం. ఏదైనా బాగుంది మీ జర్నీ. ఇంత పుస్తకాలన్నీ తీసుకెళ్తాన్నారు కదా, అన్నీ తీసుకెళ్తానండి. ఇన్స్పైరింగ్గా ఉంది. ఇంకా ఎంత స్టేబుల్గా ఉన్నారు. ఈ సమాజంలో చాలా స్ట్రేంజెస్ట్ థింగ్ ఏంది, సజీవంగా ఉన్న ఒక మనిషిని ఇంకొక సజీవంగా ఉన్న మనిషి కలవడం. రెండోది దాంట్లో ఆకర్షణ, కానీ సెలబ్రిటీని కలుస్తారు, కానీ జ్ఞానం కలవడానికి ఆధారం అవడం వెరీ స్ట్రేంజ్. ద లివింగ్ అండర్స్టాండింగ్ అనేది అంత దానికి అంత బలం ఉంటుంది.
అందుకని చాలా మంచి విషయం ఇది. ఈ పుస్తకాలు నీయవా ఒక సెట్ మీ డాడీకి ఇస్తే కింద 4 ఈ బాబాయ్ అండి ఆ పై 4 ప్రస్తుతానికి ఆ 8 తీసుకెళ్ళు. అండి అవి కూడా ఈ బాబు పేరు మీ పేరు పద్మరాజు అండి. పద్మరాజు. తర్వాత మీరు నాకు వాట్సాప్లో ఆయన పెట్టండి, నేను ఫీడ్ చేసుకుంటా. టైసన్ అక్కడ మాత్ర పెన్ తీసుకోవా, అక్కడ నేను సంతకాలు పెట్టిన అక్కడే ఉంటాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా ఏదైనా చెప్తుండండి సంతకాలు పెట్టే వరకు. ఇంకా 500 పుస్తకాలు రాస్తా. 10 5 నిమిషాలు. ఓకే, నువ్వు నాకు కొన్ని పుస్తకాలు ఇక్కడ తీసుకురా. 10 తీసుకొస్తే సంతకాలు పెట్టేస్తా. మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నారు ఊరికి? రేపు వెళ్తాను. అమలాపురం బాగుంటుందా ఊరు? బాగుంటుందండి. సంక్రాంతికే నేను ప్లాన్ చేసుకుంటా. అలాగే అండి. అదే వస్తుంది. ఎక్కడుందంట అంటే నాకు ఛాయిస్ ఏం లేదు. అంటే మీరు పీస్ఫుల్ మాట్లాడతారు కదా, పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఓ సూపర్ ఉంది. చూడు బయట ఎంత బాగుంది ఇల్లు. గాట్ టు సీ దిస్. పెంకిల్ సూపర్ ఉంది అసలు. అమలాపురం అంటేనే పొలాలు. పొలాలు కొంతవరకు కదా. అంటే మండువైల్ అంటే వేరే ఉంటుంది. మంచి స్పేషియస్ ఉంది. మరి అంత మంచి ఇల్లు వదిలిపెట్టి సెటిల్ అవ్వడం. నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకున్నాను, ఎందుకు ఈ సిటీలో ఉన్నారు మీరు అని. అందరిలాగే ఏమీ చేయలేదు కదా, సొసైటీ ఒప్పుకోవట్లేదు. కానీ కొంతకాలం తర్వాత మళ్ళీ న్యాచురల్టీకి వచ్చేసాయి. మనం కొంత సమాజాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఒక 5 ఏళ్ళు పని చేద్దాం, తప్పేం లేదు. బయటంతా అనుభవిస్తేనే కదా తెలిసేది, ఇక్కడ ఏం లేదు అక్కడే ఉందని. నెసెసరీ అంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే. ఎవరిది? వాళ్ళదే. ఇది లైటింగ్ సరిగా లేదు, బట్ తెలుసు అది వచ్చినా కూడా అంటే బ్యాక్ లైట్ ఉంది కదా, అందుకని యూ కెనాట్ హెల్ప్. తీసుకుందిలే. అంటే మ్యారేజ్ అవును తెలుసు, అది కూడా అవును. మ్యారేజ్ గురించి అడుగుతున్నా చెప్తున్నారు. దాన్ని సరిగ్గా అర్థం చేసుకో. ఇప్పుడు నేను వివాహం చేసుకున్నా, అందుకని నాకు రైట్ ఉంది చెప్పడానికి. నేను డబ్బు తీసుకోలే, బంగారం తీసుకోలే, ప్రాపర్టీ తీసుకోలే, ఏం తీసుకోలే. నేను తర్వాత చెప్పిన నాకు రెస్పెక్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేని చెప్పిన, అండ్ ఐ మీన్ ఇట్. అందుకని నాకు బాధ కలిగదు. మామూలుగా ఎవరెవరు ఏం కావాలో చెప్తారు కదా, నాకు ఏమేమి వద్దో చెప్పిన తర్వాత నాకు ఫుడ్ చేసి పెట్టక్కర్లేదు, నాకు సేవ చేయక్కర్లే. మనం కలిసి బతుకుతున్నది నీ పని నువ్వు సమగ్రంగా చేసుకో, నా పని నేను సమగ్రంగా చేసుకోవాలి తప్ప ఒకరికొకరు బానిసలు అవ్వడానికి కాదు. ఈ స్థితిలో చేసుకుంటే మ్యారేజ్ బాగుంది. ఎందుకంటే నాకు అంటుకోదని తెలిసి తీసుకుంటున్నా, లేకపోతే నేను తీసుకుంటా. నేను పిచ్చోడినా, నేను మంచిగా రన్నింగ్ షూస్ వేసుకొని మళ్ళీ కనబడేవాడిని కాదు. అంటే నాకు తెలిసింది ఈ అనుభవిస్తున్న స్ట్రెస్, అది అసలు స్ట్రెస్ కాదు, నాకున్న మానసిక స్థితికి అది చిన్న విషయం అన్నట్టు. మీరు అంటూ ఉంటారు ఏనుగు మీద చీమెక్కినట్టే. మీరు అంటూ ఉంటారు కదా, ఏది సమస్యలు చూసి పారిపోవద్దు, ఈ సమాజంలో ఉంటేనే సన్యాసం అంటే ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతారు, అదేమి వెళ్ళకి. అందరూ సన్యాసులే. బాత్రూంలో ఉన్నప్పుడు సన్యాసివి కాదా? ఇంకా చెప్పాలంటే అప్పుడు నగ్నస్వామివి. అదండి. జస్ట్ మన మనసులో తీసేయాలంతే. ఇఫ్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం దాన్ని సాల్వ్ చేయి, సాల్వ్ చేసే వాళ్ళకి అప్పచెప్పు, సాల్వ్ కాదని తెలుసుకుని ఫ్రీ అయిపో. ఎట్లా చూసుకున్నా బాగానే ఉంది.
కొన్నిసార్లు మనం చుట్టుపక్కల కొంచెం ఉంటారు మెంటల్ ఉన్నది అరవాల్సి వస్తుంది, ఇట్స్ ఓకే, క్యా ఫరక్ పడతా, అది గొంతు క్లియర్ అవుతుంది, అట్లా చూడాలన్నమాట దాన్ని. అదండి చాలాసార్లు ఒక్కోసారి మా అమ్మ అంటుంది ఎందుకంత అరుస్తావు అంటే అరిచే అవకాశం రాదు మామూలుగా, నేను దీన్ని ఉపయోగించుకుని ఊరికే గొంతు క్లీన్ చేసుకుంటున్నా, అంటే ఎంత అరిచినా నాకు డిస్టర్బ్ అవ్వడం లేదు అని చెబుతున్నది అని తెలుసుకుంటున్నా. లేదా ఎట్లా తెలుస్తుంది, తెలీదు. అది బాపు గారు వేసిన బొమ్మలాగా ఉంది. అంటే ఇల్లండి. అంటే చూస్తే అట్లా నాకు అదే అన్నది దానికి మీకు చూపిద్దామని. ఈ పుస్తకాలన్నీ అట్లా రాసినవి ఆడుతూ పడుతూ బాగుంది. సో ఇది ఇప్పుడు రాసిన ఉపదేశ సారము. ఇది అరుణాచలం మీరు వస్తే రండి, లేకపోతే ఇది చదివితే అరుణాచలం చదివినట్టే, ఆడున్నట్టే. సో అందుకని అట్లా ఏం కంపల్షన్ ఏమి లేదు. అసలు నేను ఏం కోరుకుంటుందంటే నేను అరుణాచలం పోకపోయినా ఎవరెవరు బుక్ లాంచ్ చేసేయాలి అక్కడ, అంటే అటువంటి స్థితి రావాలి. వ్యక్తి ఇంపార్టెంట్ కాకూడదు. మీరు ఎప్పుడు కూడా మీరు స్థితే చూడాలంటారు తప్ప మనిషిని పట్టుకోవద్దు అంటారండి. అసలు మనిషిని పట్టుకోవద్దు అదండి. అస్సలు. గురువు దగ్గరికి వెళ్తే సంగీతం నేర్చుకున్నాం, గురువుతో ఏం పని, సంగీతం కోసం కదా పోయింది. నా కుటుంబ సభ్యులు కూడా ఒకరి గురించి ఒకరు ఎక్కువ థింక్ చేయకూడదు, అడగకుండా సలహా ఇవ్వకూడదు. అడిగితే నేను నీళ్ళు ఇవ్వాలి, అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అడగకుండా చేయాలి, అట్లా ఏమో చేయకూడదు. అట్లా మనం వీడియో చేశారు కదండి, ఏం చేయకూడదు అన్నది ఎక్సలెంట్గా ఉందండి. అది అసలు నేను అనుకున్నాం మళ్ళీ ఏం చేయాలని, ఏం చేయకూడదని బాబు ఉంటుంది వీడియో చూద్ది కానీ అన్నీ ఫాలో అవుతాయి. అసలు చాలామంది పంపారు, షేర్ చేసినాడు. అది కూడా చేయకూడదు ఎవరికైనా. బట్ అంటే చిన్న ప్రయత్నము పద్మరాజు గారు అది. అంటే దీన్ని నాకు డబ్బు కావాలనుకో, నేను కష్టించి పనిచేసి శ్రమేక జీవన సౌందర్యం ద్వారా వచ్చే డబ్బే అనుభవిస్తాను. ఇప్పుడు సౌజన్య అన్న చాలాసార్లు అంటారు నీకు డబ్బు కావాలంటే ఇస్తా, అంతే. నో, లెట్ మీ వర్క్. ఇప్పుడు తన కోసం పెయింటింగ్ అప్పుడు కొంత తీసుకుంటా. అదండి, నాకు ఆ ఊరికే ఇచ్చేది ఎందుకో నాకు నచ్చుతలేదు. అవునండి, నాకు వద్దు అట్లా. అంటే కొన్నిసార్లు నాకు వద్దన్న చేతులు పెట్టారు, అది 500 కావచ్చు 10,000 కావచ్చు, నాకెందుకో అది నాకు పట్టుకోవడంలే. అంటే నాకు డబ్బు కావాలి, కానీ ఊరికే వాడు కష్టపడితే వచ్చింది కదా, మరి నేను కూడా ఏదో తిరిగి ఇవ్వాలి. ఇంక ఎవరో కొందరు అవుట్ ఆఫ్ లవ్ వాళ్ళ దగ్గర ఇచ్చేది ఏముండదు, వాళ్ళు ఒకసారి వచ్చి వెళ్ళిపోతారు. అది ఓకే మా అమ్మ ఇచ్చిందనో మా బావ ఇచ్చిందనో తీసుకుంటుంది, ఇంకా అదే బంధువు లెక్క. బట్ మోస్ట్ ఆఫ్ అట్లీస్ట్ 99% నేను శ్రమించి ప్రతిరోజు 5-6 గంటలు పనిచేయడం ద్వారా వచ్చే డబ్బే నేను అనుభవించడానికి. అట్లా పనిచేసిన దానివల్ల నాకు ₹1,00,000 వచ్చింది అనుకో, నేను బెంచ్ కార్ కొనుక్కుంటా. నేను సమ్ లగ్జరీకి అగెనిస్ట్ కదా, దాంతో అటాచ్మెంట్కి అగెనిస్ట్. పాయింట్ అర్థమైంది నీకు. అంటే ఇది ఎట్లుందంటే ఒకడికి 50 వస్తువులు ఉన్నాయి ఖరీదైనవి, కానీ వాటితో అటాచ్మెంట్ లేదు, మంచి స్థితి. ఒకటి దగ్గర ఒక్కటే ఉంది, దాంతో విపరీతమైన అటాచ్మెంట్ ఉంది, అది బ్యాడ్ స్థితి. చూడ్డానికేమో వాడి దగ్గర ఎక్కువ ఉన్నట్టు వీడి దగ్గర కాదు, అటాచ్మెంట్ ఉందా లేదన్నది కీలకం. సో నాకు 100% వస్తువు అవసరం కోసం అన్న స్పష్టత పరిపూర్ణంగా కలిగింది, అంతే. ఇప్పుడు పుస్తకాల ద్వారా కొంత డబ్బు వస్తే చాలు నాకు, పెయింటింగ్స్ ద్వారా కొంత డబ్బు వస్తుంది. నిజంగా పెయింటింగ్స్ ద్వారా నా లైఫ్లోకి ఎక్కువ డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నా పెయింటింగ్ 10 లక్షలకు సేల్ అయ్యే స్కోప్ ఉంది. అట్లా యూట్యూబ్ ద్వారా కూడా ఎక్కువ డబ్బు వచ్చే స్కోప్ ఉంది. ఇప్పుడు హఠాత్తుగా నా వీడియోస్ కోట్ల మంది చూశారనుకో, ఇట్స్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ మనీ. అయినప్పటికీ ఆ డబ్బు నాకు అక్కర్లే వ్యక్తిగతంగా. అప్పుడు నేను ఇంకింత అందంగా పుస్తకాలు వేస్తాను, లేకపోతే కొంచెం పెద్ద ప్లేస్ తీసుకుని స్టూడియో పెట్టుకొని బొమ్మలు వేస్తాను. అసలు అట్లా పెయింట్ కలిపి ఇట్లా చల్లాలి ఉంది నాకు. ఒక్కొక్కసారి చల్లితే 5,000 వీక్తాయి. అట్లా మనం ఇప్పుడు చల్లితే మన పరిస్థితి ఉంటుందంటే కట్ చెప్పిన తర్వాత మొత్తం కలర్ డబ్బాలకి ఎత్తి పెట్టుకోవాలి. సో అట్లా ఉండకూడదు. నేను అందుకే ఇంట్లో పెయింటింగ్ వేసేవాడిని కదా టైసన్. నేను ఇప్పుడు వేసిన తర్వాత కలర్ మిగిలిపోతుంది కదా, దాని గురించి పెద్ద పెద్ద చర్చలు అయ్యేవి. అవసరమైతే పిండుకో, అదేమో టూత్ పేస్టా, పెయింటింగ్ వేసినప్పుడు అంటే పిండ పడుతుంది వస్తుంది అది. ఆ తర్వాత ఇప్పుడు ఎన్ని కలర్స్ ఉన్నాయి, thousands of rupees. ఐ వేస్ట్ లాట్ ఆఫ్ కలర్స్. అదంతా ప్రాసెస్లో భాగమే. అదండి. తర్వాత మీకు కొబ్బరి తోట ఉంది,
ఐ రియలీ వాంట్ టు విజిట్. అలాగే తప్పనిసరిగా మీరు 9 ఎకరాల కొబ్బరి తోట చాలా ఇష్టం. అట్లా సంక్రాంతికి కంపల్సరీ ప్లాన్ చేసుకోండి. చేస్తా. అమలాపురం అండి. కన్నమ్మ ఒకసారి వీళ్ళది అమలాపురంలో కొబ్బరి తోట ఉంది, మంచి మండువాలోకి ఇల్లు ఉంది. అందుకని నువ్వు ప్లాన్ చేసి షెడ్యూల్ చేస్తే అరుణాచలం తర్వాతైనా వైజాగ్ దగ్గర రాజమండ్రి దగ్గర అండి. అరుణాచలం అయిపోగానే వైజాగ్ వస్తున్నా. అలాగే అండి. నువ్వు షెడ్యూల్ పెట్టుకో. విల్ డెఫినెట్లీ గో. అలాగే వారం 10 రోజులే కదా. అంత దూరం పోయి మనకి ఇప్పుడు ఎక్కడున్నా పని చేసుకోవచ్చు. మనం సరంజామా తీసుకుపోవాలంటే ఇప్పుడు నా మైకు ఇది చూపించు. తర్వాత నేను అక్కడే ఉంటానమ్మా. అక్కడ ఎంత బాగుంది తెలుసా ఇల్లు. సినిమాలో ఇల్లు ఉంటుంది చూసినావా, అట్లా ప్రకాష్ రాజ్ నడుచుకుంటూ వస్తే ఎట్లుంది ఉంటుంది చూడు బ్యాక్గ్రౌండ్, అట్లుంది. ఆ పని అంటే నా ఉద్దేశం అక్కడ పోయి ఏం చేస్తాం, పని ఉండాలి. ఇప్పుడు నిజంగానే ఒక ఆ పనికి తీసుకెళ్ళాలి మెటీరియల్. అప్పుడు ఎక్కడన్నా చూడు అది. సో ఓకే, మళ్ళీ మాట్లాడుకుందాం. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఓకే బేటా, బాయ్.